హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజైతే మనం చింత చిగురు పులుసు అయితే చేసేసుకుందాము. సేమ్ గోంగూర పులుసు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఉంటుందండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఏమీ లేదు, ఫస్ట్ మనం అయితే ఒక పులుసు పొడి అయితే రెడీ చేసుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు అయితే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకోవాలండి లైట్గా. అలానే జీలకర్ర, అలానే కొద్దిగా మెంతులు కూడా వేయించేసేసుకోవాలండి. దోరగా వేయించుకున్నాక కావాల్సినంత క్వాంటిటీలో ఎండుమిరపకాయలు తీసుకోవాలి. సో ఈ పొడి అయితే మనం చల్లారాక మిక్సీ వేసి పెట్టుకోవాలండి. ఈ లోపల కడాయి పెట్టుకొని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. అది వేగాక కొంచెం ఉల్లిపాయలు అయితే 1 పాయ మాత్రమే నేను కట్ చేసుకున్నానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలానే ఒక 10 వెల్లుల్లిపాయలు అనమాట. సో ఈ 2 అయితే మ్యాండేటరీ అండి. ఈ 2 తినలేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి. సో నేనైతే వేసుకున్నాను, మా ఇంట్లో తింటాం మేము. సో ఆ వేగాక కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసాక కొద్దిగా టైం తీసుకుంటుందండి, సిమ్లో పెట్టి చేసుకోండి. ఓకేనా, చాలా బాగుంటుంది కూర. సో ఇవాళ అయితే మా ఇంట్లో చిగురుకాయ కూర అట్లానే చింత చిగురు పులుసు అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇది వేగాక టమాటో పళ్ళు కూడా వేసుకోవాలి. టమాటో పళ్ళు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలండి. చూసుకోండి, టమాటోలు పుల్లగా ఉంటాయి కదా, సో చూసి తీసుకోండి. నేనైతే 1 కాయ తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి, బాగా మగ్గాలన్నమాట మెత్తగా. సో ఇందులో లైట్గా చింతపండు రసం కూడా మనం వేస్తాము. చూసి అయితే వేసుకోండి టమాటోలు. సో ఎక్కువ పులుపు ఉన్నా కూడా బాగుంటుంది, ఆల్రెడీ చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా. సో అందుకని అనమాట. ఇప్పుడైతే నేను చింతపులుసు కూడా పోసేస్తున్నాను. సో చింతపండు బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా మనం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. సో కొద్ది కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు కూడా వేసాక సో మనం కొద్దిగా మగ్గాక అప్పుడు చింత చిగురు అయితే వేసుకుంటాం అనమాట ఇందులో. సో అన్నీ కూడా ఈనెలు అన్నీ నీట్గా తీసేసుకొని వేసుకోండి, ఎందుకంటే పులుసు కూడా మధ్యలో వస్తుంటే తినాలనిపించదు. సో అందుకని నీట్గా క్లీన్ చేసి అయితే వేసుకోవాలి. ఓకేనా, ఈ చింత చిగురు కూడా బాగా మగ్గాక మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఇందాక పులుసు పొడి అదైతే వేసుకోవాలండి. నీళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొంతమందికి థిక్గా తినడం బాగుంటుంది, కొంతమందికి కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటే వాళ్ళు తింటారండి. నేనైతే పొడి వేసేసుకున్నా, కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను నేను. సో చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఉప్పు మరీ చూసి వేసుకోవాలి కదా. సో ఇంట్రెస్ట్ ఉంటే బెల్లం వేసుకోండి, కొంచెం కట్టమిట్ట టైప్లో ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం కారంగా పుల్లగా తినాలనుకుంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వెల్లుల్లిపాయ అలానే ఉల్లిపాయ తినలేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి.